హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసా. ఇప్పుడు మనకి మెయిన్గా కొత్తగా 2cc కంప్లీట్ చేసి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ 2cc చేయకుండా ఫస్ట్ 2cc తర్వాత మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, మేజర్గా ఈ 5 స్కిల్స్ కన్ఫామ్గా మీరు నేర్చుకోవాలి. ఓకే, ఆ 5 స్కిల్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, వీడియోని తప్పకుండా ఎండ్ దాకా చూడండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, వీడియోని మాత్రం మీరు మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ పోయిద్ది. తర్వాత మీ ఇష్టం. ఓకే, తర్వాత మళ్ళీ కాల్ చేసి బ్రో నాకు అది తెలియదు అంటే అవ్వదు. ఓకే, మొత్తం ఇక్కడ చెప్తాను. 5 స్కిల్స్ ఏం నేర్చుకోవాలో చెప్తా, అవి ఎలా నేర్చుకోవాలో కూడా నేనే ఫ్రీగా మీకు చెప్తాను. ఓకే, కాకపోతే ఈ ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఒకే ఒకటి చేయండి. సో ఇక్కడ చూపించిన విధంగా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి టెలిగ్రామ్లో మన యూట్యూబ్ ఛానల్ పేరే హేమంత్ HEMANTH.K333 ఇది కొట్టేసండి. అక్కడ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి కన్ఫామ్గా ఇప్పుడు నేను ఏవైతే పెట్టానో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది కొత్తగా ఈరోజే స్టార్ట్ చేశాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. కన్ఫామ్గా వచ్చిన ప్రతి యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా సరే అందులో వచ్చేస్తుంది. అండ్ ప్లస్ మీకు ఈ కోర్సు కూడా మీకు ఇప్పుడు ఏదైతే ఈ 5 మీరు స్కిల్స్ నేర్చుకోవాలో అవి కూడా అక్కడే ఉంటాయి. యూట్యూబ్లో అయితే పెట్టాను. అంటే ఎలా నేర్చుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మాత్రం అక్కడే ఉంటుంది. ఓకే, సో ఓకే, సబ్స్క్రైబ్ చేశారు కదా, సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు టాపిక్కి వెళ్దాం. సో 5 స్టెప్స్తో, ఓకే, ఈ 5 స్కిల్స్తో మీరు కన్ఫామ్గా ఫరెవర్లో సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే ఈ 5 స్కిల్స్ కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఫస్ట్ స్కిల్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ ఎందుకు అసలు? ఫరెవర్ దానికి ఎడిటింగ్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఫరెవర్లో మీరు బ్రోచర్ తయారు చేసుకోవాలి. బ్రోచర్ అంటే మీరు ఒక పాంప్లెట్ టైప్ ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, ఇట్లా ఆపర్చునిటీ ఉందని చెప్పి ఏదో ఒకటి చేసుకోవాలి. ఒక టైప్ ఆఫ్ బ్రోచర్ చేసుకోవాలి. ఆ బ్రౌచర్ చేసుకోవడానికి మీకు కొంచెమే స్కిల్ ఉండాలి. ఎడిటింగ్ స్కిల్ అది ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. 1 డేలో మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక క్యాన్వాతో కానీ దేంతో కానీ మీరు కన్ఫామ్గా మీరు బ్రౌచర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కిల్ వచ్చేసి లీడ్స్. సెకండ్ స్కిల్ వచ్చి లీడ్స్. సెకండ్ స్కిల్ లీడ్స్ ఏదైతే ఉందో ఇది మార్కెటింగ్ అనమాట. ఇదే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, డిజిటల్గా ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల మనకి ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. అవునా కదా యా, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కన్ఫామ్గా మీరు లీడ్స్కి డిజిటల్లోనే పోవాలి. అంటే మీరు డిజిటల్ అంటే ఏం తీసుకుంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనము 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ చేయొచ్చు లీడ్స్లో. ఎలా అంటే చుట్టుపక్కలతో చేయొచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో చెప్పేసి మనం దాంతో రిటైలింగ్ చేయొచ్చు. లేదు అదే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు కదా, ఆ టైప్లో మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇలా రిటైలింగ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్, అదే లీడ్స్లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, ఇన్స్టా యాడ్స్ కానీ, షేర్ చాట్ కానీ, అదేదో కుకు ఏదో సంథింగ్ ఉంది అది కానీ, అలా ఇలా మొత్తం ఇందులో హ్యాడ్స్ ఇచ్చేసి మనం ఒక ఎడిటింగ్ చేస్తాం కదా పాంప్లెట్, దానిలో ఇచ్చేసి మనం ఈజీగా మనకి ఒక లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మనీ పెట్టేసి. ఓకే, లీడ్స్ జనరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లీడ్స్ని థర్డ్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఈ థర్డ్ స్కిల్ ఇది కన్ఫామ్గా కావాలి మీకు. ఓకే, థర్డ్ స్కిల్ అనేది కన్ఫామ్గా కావాలి. థర్డ్ స్కిల్ ఏంటంటే ఇప్పుడు లీడ్స్ చేసుకున్నావు, సెకండ్ స్కిల్లో నువ్వు లీడ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నావు, అయిపోదు. లీడ్స్ తెచ్చుకుంటే సరిపోదు. థర్డ్ స్కిల్లో ఏం నేర్చుకోవాలంటే ఇన్విటేషన్ అండ్ ఫాలోఅప్. ఇన్విటేషన్ అండ్ ఫాలోఅప్. అసలు ఏంటి ఇన్విటేషన్ అండ్ ఫాలోఅప్ అంటే వచ్చిన వాళ్ళని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, అంటే ఇప్పుడు వచ్చిన కాల్స్ వస్తాయి, మీరు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అసలు ఎలా జాయిన్ చేయించుకోవాలి, అసలు జాయిన్ చేయించే ప్రాసెస్ ఏంటి, మీ టీంలోకి వాళ్ళని ఎలా తీసుకోగలుగుతారు, వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేయాలి, స్టెప్ బై స్టెప్ మనకి ఏ టైంకి ఏ మీటింగ్ ఉంటే దాన్ని ఎలా ఫాలోఅప్ చేయాలి, దాన్ని ఎలా చేసుకుంటే మనం ఈ థర్డ్ స్టెప్లో మనం సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్లోజింగ్. మెయిన్ అందరికి ఇక్కడే బాధ, క్లోజింగ్ కాడే చాలా మంది ఇబ్బంది పడతారు. సో క్లోజింగ్ చేయడం చాలా కష్టం అండ్ చాలా కష్టం. సో చాలా మంది క్లోజింగ్ దగ్గర చాలా 199% ఓడిపోతారు. సో 1% ఉంది కదా, ఆ 1% ఇక్కడ చేయాలి. మనకున్న ఈ క్లోజింగ్ స్టెప్ ఏదైతే ఉందో ఇది చాలా హార్డ్ కదా. సో ఇక్కడ ఈ స్టెప్స్లో మనకి మెయిన్గా 4th స్టెప్ అనేది హార్డ్. ఈ 4th స్టెప్ నేర్చుకోవాలి కన్ఫామ్గా. ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు మనం చెప్పే మాటలకి పక్కనోడు అది ఓకే మనం ఇలా చేసేయగలుగుతామా అని వాడికి ఒక నమ్మకం వచ్చేసి చేసుకోవాలి. వాడిని కన్ఫామ్గా క్లోజింగ్ చేసేయచ్చు ఎలా అయినా సరే, అది ఎలానో చెప్తా. కాకపోతే 2cc కాకపోయినా ఎలా అయినా మనం వాడిని క్లోజింగ్ చేసేసుకోవచ్చు. ఇది 4th స్కిల్, ఇది కన్ఫామ్గా నేర్చుకోవాలి. అది మేజర్ స్కిల్, అది లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. ఓకే, నెక్స్ట్ 5th స్కిల్. ఇవన్నీ ఉన్నాయి కదా,
ఇవన్నీ చేస్తారు, కానీ 5th స్కిల్ మాత్రం చాలా మంది వదిలేస్తారు. ఈ 4 స్కిల్స్ వరకు అందరూ సక్సెస్ అవుతారు, కానీ 5th స్కిల్ మాత్రం 100% ఓడిపోతారు. ఎందుకంటే చాలా మంది జాయిన్ చేయించుకున్న వరకే వాళ్ళ ప్రాసెస్. ఈ 5th స్టెప్ ఏంటంటే బెస్ట్ టీం వర్క్ అనేది చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు మన టీంలో కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ని నేను వేరే వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళని జాయిన్ చేయించాను. సో ఇప్పుడు నేను నాకెంత కేర్ తీసుకుంటానో నా టీం మెంబర్ ఆయన జాయిన్ అయ్యాడు, నన్ను నమ్మి జాయిన్ అయ్యాడు, ఆయన్ని కూడా నేను అంతే కేర్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఆ స్కిల్ కూడా నేర్పిస్తాం. ఓకే, సో ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి అండ్ ఈ 5 స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎందుకు ఈ 5th స్కిల్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇందులో ఉన్న ప్రాసెస్ ఎలా అంటే అండి, ఇప్పుడు పక్కనోడు చేసినా కూడా నీకు 2cc వస్తుంది. ఓకే, ఇప్పుడు నీ టీంలో 10 మంది ఉన్నారు, 10 మంది 1 monthలో నీకు 2cc చేశారు, అందరు 2cc చేశారు అంటే 2ccలు మొత్తం లెక్కేస్తే ఎన్ని ccలు అవుతాయండి? 20cc. అంటే 1 monthలో నువ్వు ఏం చేయకుండా 20cc వస్తుంది నీకు. కదా, మనీ రాదు, కాకపోతే నీకు 20cc నీ అకౌంట్లో యాడ్ అవుతుంది. అంటే 1 monthలో నువ్వు 20cc చేసావని యాడ్ అవుతుంది. సో ఒకవేళ నువ్వు 4cc యాక్టివ్ పెట్టుకున్నావు అనుకో ఆ మంత్లో, సో కన్ఫామ్గా అందులో కూడా నీకు కమిషన్ వస్తుంది. అదే అనమాట ప్రాసెస్. సో ఈ 5 స్టెప్స్ అండ్ ఈ 5 స్కిల్స్ అనేది కన్ఫామ్గా మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఫర్ ఎవర్లో మీరు కన్ఫామ్గా అవ్వదు, వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. అండ్ మేజర్గా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా నేర్చుకోండి. ఈ స్పీకింగ్ స్కిల్స్ ఎలా అంటే పక్కన వాళ్ళని మనము ఎలా మాట్లాడాలి, ఓకే, పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడితే వాళ్ళని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో చేస్తే మేజర్గా ఈ స్కిల్స్ కావాలి కన్ఫామ్గా. ఈ 5 స్కిల్స్ అని ఎక్కడైనా కావాలి, లైఫ్లో ఎక్కడైనా పనికొచ్చే స్కిల్సే. సో నేర్చుకుంటే పోయేదేం లేదు, ఫ్రీగానే కదా, నేర్చేసుకోండి. సో కన్ఫామ్గా టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డోంట్ వరీ, టెలిగ్రామ్ లింక్ కింద ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మీ ఇష్టం జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వకపోవడం, నేను ఏం ఫోర్స్ చేయను. ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఓకే, చాలా మంది ఎందుకు ఫర్ ఎవర్లో మేనేజర్ లెవెల్కి వెళ్ళినా కూడా కింద పడిపోతున్నారంటే, ఫస్ట్ థింగ్ ఈ లాస్ట్ స్టెప్ బెస్ట్ టీం వర్క్ లేకపోవడం వల్లే. బెస్ట్ టీం వర్క్ ఉంటేనే మనం మంచిగా ఎదగొచ్చు అండ్ మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఓకే, టీం వర్క్ అనేది బెస్ట్ టీం వర్క్ కన్ఫర్మ్గా కావాలి. ఓకే, పక్కన వాళ్ళని మనం కరెక్ట్గా రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళని మన ఫ్యామిలీలకి ట్రీట్ చేసి మనం వాళ్ళని కూడా బాగా ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి ఈ స్కిల్స్ నేర్పించి మీరు వాళ్ళని జాయిన్ చేయించుకోవడం కానీ, జాయిన్ అయిన తర్వాత ఈ స్కిల్స్ నేర్పించి వాళ్ళకి వర్క్ చేయించడం కానీ చేస్తే కన్ఫామ్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోండి, తెలుసుకోండి. ప్రోడక్ట్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ లీడ్స్ గురించి కానీ ఎలాంటి ప్రాసెస్ గురించి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, ప్లీజ్ షేర్ ఫర్ దెమ్ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.